రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? వచ్చినప్పుడే మీరేం పీకలా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి? 2 నెలల్లో ఈ మెడికల్ కాలేజీలు ఎవడైతే అక్రమంగా 100 రూపాయలకి కొట్టేస్తారో ఆ చంద్రబాబు నాయుడు బినామీలని బొక్కలోకేస్తారని చెప్పాడు. ఎస్, మళ్ళీ ఆ మాటకు మేము కన్ఫైన్ అయి ఉన్నాం. దానికి బాగా కాలినట్టుంది. నిన్న లోకేష్ పీకుడు భాష, ఈరోజేమో ఏదైతే పవన్ కళ్యాణ్ పీకుడు భాష. ఎవడు నీకు సైకో అయితే నువ్వు కడ్రాయర్ల మీద కూర్చోబెడతా అన్నప్పుడే నీ తోలు తీసుండేవాళ్ళు. లోకేష్కి అన్నవుతాడు కదా పవన్ కళ్యాణ్, అతన్ని చెప్పులు తీసుకొని అంతాం, పేకలు బిసికి చంపేస్తాం, ఒరే నా డాషుల్లారా తిత్తి తీస్తాం అన్నా కూడా వాణిలే అని చెప్పి ఈ సంఘ విద్రోహ శక్తిని ఆ రోజే కంట్రోల్లో పెట్టుంటే ఈ రోజు నోటికి ఏదొస్తే అది వాగేవాడు కాదు. నువ్వు మగాడివైతే ఇదే వర్డ్స్ పవన్ కళ్యాణ్. నువ్వు పేకాల్సింది ఎవరిని? సుగాలి ప్రీతిని చంపినాలని పేకాలి. నీ జనసేన శ్రీకాళహస్తి ఎవరైతే కోట వినూత అని ప్రైవేటు వీడియోలు తీసినాన్ని పేకాల్సింది వెళ్ళి నువ్వేమన్నా వాడిని కదా నువ్వు వెళ్ళి మక్కలకి దగనాల్సింది. నీకు మగతనం ఏమన్నా ఉండి ఏడిస్తే నీ తల్లిని తిట్టినాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు. నీ బతుకది. నీ జనసేనాల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కొట్టించుకోమంటున్నావు. అది నీ మగతనం. ఎర్ర బుక్ లో 3 పేజీలనే ఇంకొన్ని చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అనేది పవర్ఫుల్లా? అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే రెడ్ బుక్ పవర్ఫుల్లా? అంటే మీరు ఈరోజు ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికి. 18 నెలల్లో 3 పేజీలు పీకావంట, ఇంకా పీకాల్సింది చాలా ఉందంట. అంటే అక్రమ కేసులు పెట్టి ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి నీకు 3 పేజీలకి 18 నెలలు పట్టిందేమో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత టైం మీకు ఇవ్వం. ఖచ్చితంగా 2 నెలల్లో ఏదైతే మిమ్మల్ని లీగల్ గానే ఏం పీకాలో ఆ రోజు పీకి చూపిస్తాం.